ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను కూడా మూడో జాబితా విడుదల చేయడం జరిగింది. మూడోది కాదు, నాలుగోది. ఇది నాలుగో జాబితా విషయం కాదు ఇది. ఒక్కొక్కరు 17 మంది ఎంపీ అభ్యర్థులు ఉంటే తెలంగాణలో ఇప్పుడు ఇంకొక 4 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవంగా ఒక 4 సీట్లు ఇవ్వడం జరిగింది. దానిలో ఒక్కసారి మీకు చెప్పేట ప్రయత్నం చేస్తా. ఆదిలాబాద్ సంబంధించి ఆత్రం సుగుణ, ఆమె ఎస్టీకి సంబంధించినటువంటి ఆత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా దానికంటే ముందు అదే ఆదిలాబాద్ విషయంలో ఒక జోక్ జరిగింది అర్ధరాత్రి పూట. ఎస్టీ రిజర్వేషన్ సీట్ కి ఎస్సీ అనౌన్స్ చేశారు. డాక్టర్ సుగుణ కుమార్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే పేర్లు కూడా ఏ విధంగా అంటే వీళ్ళ ఆ పేర్లు కూడా కరెక్ట్గా పొందుపరచిన పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినట్లయితే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి అని చెప్పేసి 4 పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొంత విశ్లేషణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీకు కొంత విశ్లేషణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు అనౌన్స్ అయ్యి ఎన్ని టికెట్లు అనౌన్స్ కాలేదనే కోణంలో ఒక్కసారి మీకు చిన్న అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నిస్తా. ఇవి పార్లమెంట్ సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీలు. ఇవన్నీ కూడా ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12 జనరల్ స్థానాలు. అదేవిధంగా 1, 2, 3, 4, 5 రిజర్వ్ స్థానాలు. అంటే 3 ఏమో ఎస్సీ, 2 ఏమో ఎస్టీ. సో దీనిలో చూసుకున్నట్లయితే ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏదైతే మేము గేట్లు తెరుస్తామని చెప్పేసి అనడం జరిగిందా, ఆ గేట్లు మరి రెడ్ల కోసం తెరిచిండా, ఇతర పార్టీలో రెడ్ల కోసం తెరిచిండా, లేదంటే ఏమన్నా బీసీలకు ఏమన్నా అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీ మంత్రం అని చెప్తూ మొత్తం రెడ్లకే కట్టబెడుతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కేసీఆర్ ఏమో వెలమలకు అధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చి కీలకమైనటువంటి పదవుల్లో వెలమలు ఉంచేసి ఈరోజు ఏ విధంగా ఈరోజు ఇక్కడ ఒక కుల రాజకీయాలను ఏ విధంగా స్టార్ట్ చేశారో ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా రెడ్డి రాజకీయాన్ని తీసుకొస్తా ఉన్నాడు. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకున్నట్లయితే ఏది ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్, ఆయనతో పాటు కీలకమైన పదవుల్లో ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఈరోజు వారి కన్సర్న్లో కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు పవర్ విషయానికి వచ్చినట్లయితే సిఎండి ప్రభాకర్ రావు కావచ్చు, ఇలా పలు కీలకమైన పొజిషన్లో మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళే, మంత్రులు 5 వాళ్ళే, అదేవిధంగా కీలకమైనటువంటి శాఖల్లో కూడా రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చేసి కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ అని చెప్పవచ్చు. కేవలం దొరల కోసము ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి అంటే వాళ్ళ వెలమ సామాజిక వర్గానికి మాత్రమే అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కేసీఆర్ ఇక్కడ కుల రాజకీయాలను స్టార్ట్ చేసినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఇక్కడ రెడ్డిలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో టీఎస్పీఎస్ మొదలు పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ మొదలు పెట్టుకుంటే ప్రతి శాఖలను కూడా రెడ్లకే అధిక ప్రాధాన్యం. అదేవిధంగా మంత్రి పదవుల్లో ముఖ్యమంత్రి రెడ్డి, చాలా మంది మంత్రులు కూడా రెడ్లకే ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా సరే ఎంపీ విషయంలో సరే ఎమ్మెల్యే అంటే సరే పవర్లోకి రావాలి కాబట్టి ఇచ్చారేమో అని అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలను ఏ విధంగా అనగదొక్కుతున్నారో ఒక అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇప్పుడున్నటువంటి సినారియోలో ఎవరెవరికి ఇవ్వడం జరిగిందో చూద్దాం. మహబూబ్ నగర్ సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎవరు వంశీచంద్ర రెడ్డికి ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, వాళ్ళు కూడా రెడ్డియే. చేవెళ్ళకు సంబంధించి రంజిత్ రెడ్డి, అక్కడ కూడా రెడ్డియే కనబడతా ఉంది. భువనగిరి నిన్న అనౌన్స్ చేసిన దానిలో చామల కిరణ్ రెడ్డి, ఆయన కూడా రెడ్డియే కనబడతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో జీవన్ రెడ్డి, ఆయన కూడా రెడ్డియే కనబడతా ఉంది. అదేవిధంగా నల్గొండలో రఘువీర్ రెడ్డి, ఆయన కూడా రెడ్డియే కనబడతా ఉంది. అదేవిధంగా ఖమ్మంలో కూడా రెడ్డి ఆర్ కమ్మకి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్లో కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కానీ లేదంటే వెలిచాల పేరు ఏదో ఉంది ఒక వెలమకు సంబంధించినటువంటి క్యాండిడేట్కి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఈ స్కోప్ కూడా దేనికంటే కేవలం అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే నిల్చుంటారో ఆయనకి కాస్తో కూస్తో ఓట్ పర్సెంటేజ్ తగ్గించడానికి లేదా అపోజిషన్ లో ఆయనకి హెల్ప్ చేయడానికి తప్ప ఈ వెలమ సామాజిక వర్గం కరీంనగర్ లో ఇవ్వాలనేటువంటి ఆలోచన వేరే ఉద్దేశం ఇంకేది లేదు. ఇక్కడ చూడండి ఇంకొక విషయం, ఇక్కడ రెడ్డి మాల ఈ 2 ఈక్వేషన్లు మాత్రమే ఈ తెలంగాణలో పనిచేస్తుంది. ముఖ్యంగా పెద్దపల్లి విషయానికి వచ్చినట్లయితే మాల ఎవరు గడ్డం వంశీ ఎవరైతే వివేక్ కొడుకున్నాడో ఆయన మాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం. నాగర్ కర్నూల్ మల్లు రవి, ఆయన కూడా మాల. ఇక వరంగల్ ఒకటి
ఒకటి పెండింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో అది మాదిగకి ఇవ్వాలా ఇంకా వేరే కమ్యూనిటీకి ఇవ్వాలని దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ బీసీలకు మాదిగలకి ఈ రెండు వర్గాలకి చాలా పెద్ద అన్యాయం జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 55% పైగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, లేదంటే 10% పైగా ఉన్నటువంటి మాదిగలు, దాదాపు 65 నుంచి 70% ఉన్నటువంటి ఈ జనాభాకు గతంలో కేసీఆర్ పాలనలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇప్పటి రేవంత్ రెడ్డి పాలన కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు ఎస్టీ కాన్స్టిట్యున్సీలు రెండు కూడా మనం క్లియర్ చూస్తాం. ఇక్కడ ఆల్రెడీ మాజీ మంత్రి ఆయన పేరేం పేరు బలరాం నాయక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్కి ఆత్రం సుగుణ నిన్న ఇవ్వడం జరిగింది వాస్తవంగా. ఇక మెదక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక నీలం మధు ముదిరాజ్కి ఇవ్వడం జరిగింది బీసీ. జైరాబాద్ కూడా సురేష్ షెట్కర్కి ఇవ్వడం జరిగింది బీసీ. హైదరాబాద్ కూడా ఒక బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ కూడా బీసీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 ఇచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే మహబూబ్నగర్లో చూడండి, మహబూబ్నగర్లో అత్యధికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. మల్కాజ్గిరిలో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉంటారు. చేవెళ్ళకు సంబంధించి కూడా అత్యధికంగా బీసీ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక భువనగిరిలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కనబడుతున్నారు. నిజామాబాద్లో ఇటు మిక్స్డ్గా కనబడుతుంది తెలుస్తుంది. ఇక నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఈ మూడిట్లో కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, మొత్తం రెడ్లకి ఇస్తున్నటువంటి సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఖమ్మం రెడ్డికి ఇచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ పొంగులేటి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. అక్కడ ఎవరు మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వర వాళ్ళ కొడుకు అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక గతంలో ఇక ఆయన తమ్మునికి కానీ లేదంటే సురేందర్ రెడ్డి అని మాజీ ఎంపీ ఆయన కొడుకు కానీ రఘురామ్ రెడ్డి అని చెప్పేసి ఆయన వియంకుడినే పొంగులేటి వియంకుడు. సో అట్లా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఇవన్నీ కూడా రెడ్లకి ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక విషయం, ఇక మెదక్లో చూడండి, మెదక్లో జైరాబాద్లో అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ. ఇక్కడ మెదక్లో ఎన్నో ఉన్నాయి, అంతే ఒకటో ఉన్నట్టున్నాయి వాస్తవంగా. సో దానిలో నీలం మధు ముదిరాజ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు, బలిపశువులు చేయడానికి. అక్కడ ఎవరికి ఇవ్వాలి, ఇక్కడ మెదక్లో ఎవరున్నారు అంటే అక్కడ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు అవుతాడు, వరుసకి స్వయాన వియ్యంకుడు అవుతాడు. ఆయన గెలుపు కోసం ఈరోజు మెదక్ టికెట్ను బీసీలకు ఇచ్చి బలి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా జైరాబాద్ సురేష్ షెట్కర్, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు, ఎవరు తక్కువ, ఒకటో రెండో ఉన్నట్టున్నారు వాస్తవంగా, అంతే. అక్కడ కూడా సురేష్ షెట్కర్ను బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారో అక్కడ అధికమైనటువంటి అంటే అధికంగా బీసీలకు ఇచ్చేసి మొత్తానికి అయితే బీసీలకు ఇచ్చేసామని చెప్పేసి చెప్పేట ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఓడించడానికి తప్ప గెలిపించే ప్రయత్నం ఎక్కడ కూడా చేస్తున్నట్టయితే కనబడతలేదు. ఇక హైదరాబాద్ సంబంధించి ఇక మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ దీని గురించి, ఎందుకంటే ఎంఐఎం కాలం దారదత్తం చేసినట్టే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దారదత్తం చేసినట్టే. నిన్న మనమే స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది, సానియా మిర్జాకి ఇస్తారు టికెట్ అనేటువంటి. సో అది కానీ కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. అది ఆల్రెడీ కుమ్మక్కులో భాగంగా ఎంఐఎం కి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిసి వాళ్ళకి ఇచ్చేసి లెక్క. ఇంకొక విషయం, ఇక్కడ ఈ సికింద్రాబాద్ సెగ్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. ఇది ఆల్రెడీ మున్నూరు కాపు సామాజిక సంబంధించినటువంటి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఆయన ఆల్రెడీ బీసీ, ఆయనకు మళ్ళా టికెట్ ఇవ్వడం అంటే అభ్యర్థులు లేరన్నట్టుగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే సికింద్రాబాద్లో ఒకవేళ దానం నాగేందర్ గెలవడం ఎట్లాగు, ఎందుకంటే కిషన్ రెడ్డి స్పష్టంగా గెలుస్తని చెప్పేసి సర్వేలు చెప్తాను, అన్ని చెప్తాను, మోడీ మానే కూడా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఒకవేళ దానం నాగేందర్ గెలిస్తే కనుక ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక రెడ్డిని నిలబెట్టి ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అక్కడ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది కూడా చాలా పెద్ద కుట్ర వాస్తవంగా చెప్పారు. సికింద్రాబాద్ ఆల్రెడీ దానం నాగేందర్కి ఇచ్చినప్పటికీ కూడా ఇది బీసీకి సంబంధించిన టికెట్, ఎందుకంటే ఒక బీసీ కోల్పోతున్నాడు, ఇక్కడ ఒక అసెంబ్లీ టికెట్ కోల్పోతున్నాడు, ఇక్కడ అసెంబ్లీ టికెట్ కోల్పోయి అక్కడ ఎంపీగా పంపించే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక బలిపశువుని చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మొత్తం సినారియో చూడండి, ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స్టార్ట్ చేసినటువంటి కుల రాజకీయాలను రేవంత్ రెడ్డి ఏ విధంగా కొనసాగిస్తున్నాడు, తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున బీసీలకు ముఖ్యంగా మాదిగలకి పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు బీసీలారా మాదిగల్లారా ఈరోజు
ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ ఓట్లు ఎవరికి వేసుకోవాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. మహబూబ్నగర్లో కానీ, మల్కాజ్గిరిలో కానీ, చేవెల్లో కానీ, ఈ అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా బీసీలు అధిక శాతంగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు ఒక భువనగిరి సంబంధించినటువంటి చెప్తా ఈక్వేషన్, ఎందుకంటే చామల కిరణ్ రెడ్డికి టికెట్ రావడం జరిగింది కాబట్టి అక్కడ ఆ సెగ్మెంట్లో ముఖ్యంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్కి ఇవ్వడం జరిగింది. ఆయన కుర్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత. కుర్మ యాదవ్ రెండు కలిపినా కానీ దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు ఆ సామాజిక వర్గానికి ఉండడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ కనుక ఆయన కూడా పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన కనుక అక్కడ గౌడ సామాజిక సంబంధించిన వాళ్ళు 3 లక్షల పైచీలకు ఓట్లు అక్కడ ఉండడం జరిగింది. అంటే నేనేమంటున్నాడు, ఇక్కడ చామల కిరణ్ రెడ్డి సామాజిక వర్గానికి ఎంతమంది ఉంటారంటే కేవలం 50,000 నుంచి 80,000 ఓట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ బీసీలారా మీ ఓట్లు కనుక మీరేసుకుంటే మీరే విజేతలు అక్కడ. సో ఇట్లా ప్రతి ఈక్వేషన్ కూడా కనబడతా ఉంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ఆయన ఓటు బ్యాంక్ పెద్ద ఎత్తున ముద్రా సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, అన్ని కలుపుకుంటే కూడా చాలా భారీ ఎత్తున ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతోంది, తెలంగాణలో రెడ్డి రాజకీయం ఏం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈరోజు గేట్లు ఎత్తేస్తా అని చెప్పేసి అన్నాడు. ఎవరికి గేట్లు ఎత్తేసి? ఇతర పార్టీలో ఉన్నటువంటి రెడ్లకు గేట్లు ఎత్తేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు బీసీ మంత్రం చెప్పిస్తా ఉన్నాఅని చెప్పేసి బీసీ రాజకీయం చేస్తా ఉన్నారు. అంటే బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి ఈరోజు గెలిపించుకునే సీట్లు, గెలిచే సీట్లు రెడ్లకు ఇవ్వడం జరిగింది. అదే ఖమ్మంలోనో, నల్గొండలోనో, లేదంటే నిజామాబాద్లోనో, లేదా కరీంనగర్లో, భువనగిరిలోనో బీసీలకు టికెట్లు ఇస్తే ఏమవుతుందండి? భువనగిరిలో ఎవరు పున్నా కైలాష్ నేత తెలంగాణ ఉద్యమకారుడు మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఆయనకి టికెట్ ఇవ్వచ్చు కదా అని మొత్తుకుంటా ఉన్నాం. ఏం లేదు, మళ్ళా గెలిచే టికెట్లు వాళ్ళ సామాజిక వర్గం ఇచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఒక రెడ్డి రాజకీయాన్ని నడుపుతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. తెలంగాణను మొత్తంగా కులం కుంపటిలో రాజేసి పెద్ద ఎత్తున రాజకీయాలు చేసే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని బీసీ సామాజిక వర్గ నేతలు, బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా గమనించాలి. మీ ఓట్లు ఎవరికి వేసుకోవాలి, మీ ఓట్లు ఎవరికి వేస్తే ఏ విధంగా ఉంటుంది, మన సామాజిక వర్గాలకు వేసుకోవాలనే ఒక దృక్పథంతో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. చాలా పెద్ద దుర్మార్గం జరుగుతూ ఉంది తెలంగాణలో. అటు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ వీళ్ళిద్దరి మధ్యలో కుల ఆధిపత్యంలో భాగంగా తెలంగాణ మగ్గిపోతా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఈరోజు ఏ వర్గమైనా కానీ వాళ్ళ సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా అన్ని రకాలుగా ఎదగాలంటే ముఖ్యంగా వాళ్ళ చేతిలో పవర్ ఉండాల్సిందే, వాళ్ళు చట్టసభల్లో ఉండాల్సిందే. కానీ ఈరోజు పెద్ద ఎత్తున మొత్తానికి బీసీలను ముంచేటువంటి ప్రయత్నం జరుగుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తొక్కేట ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ ఏమో వాళ్ళ కుల సంబంధించినటువంటి అందరినీ కూడా పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా తమ రెడ్డి సంబంధించిన వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈయన కూడా లక్షల కోట్లు సంపాదించాలన్నటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నాడు. ఈ 2 కులాల ఆధిపత్యంలో భాగంగా, ఆ రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఈరోజు బీసీలు కానీ, మాదిగలు కానీ, మిగతా వర్గాలందరూ కూడా, మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు నష్టపోతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకి కాలోజీ టీవీ కోరుతా ఉంది. ఈ ఈక్వేషన్ ఒక్కసారి చూసుకొని మీ ఓట్లు ఎవరికి ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సో ఇది నేను మీకు చెప్పేటువంటి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. సో ఇక అయితే ఇంకొక విషయం కూడా మిత్రులారా, ఇక్కడ కరీంనగర్ విషయానికి వచ్చేట్లయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న మీద నిన్న స్టోరీ చేయడం జరిగింది. సో ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత వాస్తవంగా. సో ఆయన ఒక బీసీ బిడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన పాత్ర చాలా కీలకం. రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉందో తీన్మార్ మల్లన్న పాత్ర కూడా అంతే ఉందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ క్రమంలో ఆయనకు భువనగిరి టికెట్ అడిగితే చామల కిరణ్ రెడ్డికి ఇచ్చేసి ఆయనకేమి తక్కువనా? తీన్మార్ మల్లన్నకు భువనగిరి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది కదా, ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి బండి సంజయ్ మీద నిలబెట్టాలంటే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని మీద ప్రత్యేకమైన కథనాలు కూడా ఈరోజు మీడియాలో మేము కూడా వేయడం జరిగింది. అనేకమైన కథనాలు జరుగుతూ ఉన్నాయి. అంటే బలిపశువుని చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆయనకి అసలు ఎందుకు టికెట్ ఇవ్వరని అడుగుతా ఉన్నాం మేము. తీన్మార్ మల్లన్నకి ఇవ్వాల్సిందే కదా. ఇక్కడ నిజామాబాద్లో ఈరవత్రి అనిల్ బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ. ఆడ ఆల్రెడీ ఆయనకు అక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా, మాజీ విప్ కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. ప్లస్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తే అక్కడ బాధ్యత తీసుకొని పనిచేసిన వ్యక్తి.
మరి ఆయనకు కూడా ఇవ్వచ్చు కదా బీసీలకు, ఆయన అర్హుడే కదా, మీ అధికారంలో ఉన్నారు కదా, మీ అధికారంలో ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం. సో ఈ విధంగా ప్రతి దశలో కూడా బీసీలకు తీవ్ర అర్హులు ఉన్నప్పటికీ కూడా, సరే అర్హులు లేరు అంటే అనుకోవచ్చు, అర్హులు ఉన్నప్పుడు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున బీసీలకు మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేయబోతున్నారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఒకటే కాదు, రేవంత్ రెడ్డి వెనకాల అనేక శక్తులు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టుకుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుపెట్టుకుంటే, కోమటిరెడ్డి మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం భారీగా చేస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని వీళ్లకు కర్రుగాల్చి వాత పెట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి మీరందరూ కూడా ఒక విఘ్నులుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆలోచించేటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ టీవీ తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నాం మిత్రులారా.